రైట్ గా తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షం కురుస్తోంది. మున్నేరుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు మంత్రులు ఇప్పటికే అప్రమత్తమయ్యారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని చిరా రవి అందిస్తారు. రవి, ఇప్పుడు ఖమ్మంలో మున్నేరు వాగు ప్రమాద స్థాయికి చేరినట్లుగా తెలుస్తోంది. 15.5 అడుగుల దాకా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వివరాలేంటి? హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే మొత్తంగా గత 2 రోజుల మట్టి అంటే నిన్న, ఈ రోజు, రేపు అంటే 3 రోజుల మట్టి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఖమ్మం మున్నేరు ప్రాంతం గతంలో వచ్చినటువంటి వరదలకు మొత్తం కూడా మునిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఈ కురుస్తున్న భారీ వర్షాలతోటి ఏదైతే ప్రధానంగా ఎగువనున్నటువంటి మహిబాద్ జిల్లాలో ఉన్నటువంటి గార్ల, అట్లాగే మహిబాదు, బయ్యారం ఏదైతే ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదవుతుందని చెప్పడంతో ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. రాత్రి దాదాపు 11 నుంచి 12 గంటల సుమారున 12 గంటల వరకు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఏదైతే సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. దీనికి బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి దగ్గర ఉండి పర్యవేక్షణ చేశారు. దాంతో పాటు జిల్లా కలెక్టర్ ముజ్మల్ ఖాన్ కూడా మొత్తం కూడా ఏదైతే ఏరియల్ సర్వే చేసి ఎక్కడెక్కడైతే ప్రజలు బాగా నష్టపోతున్నారు అనుకున్నటువంటి వాళ్ళని దగ్గరుండి తరలించి అట్టే పునరావాస కేంద్రాలు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. దాంతో పాటుగా ఈ రోజు ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం చేరుకొని ముప్పు ప్రాంత ప్రజలకి భరోసానిచ్చి అట్లాగే ముప్పంత ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చి అట్లాగే కేంద్ర ప్రభుత్వ సహాయం ఖచ్చితంగా ఉంటుంది, మేము ఖచ్చితంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి కిషన్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక్కడనే మనం ఖమ్మం ఏదైతే ముప్పు ప్రాంతాల సందర్శనకు కూడా ఏదైతే ముప్పు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రధానంగా ఈ యొక్క ప్రజల్ని ఆదుకోవడం కోసం అక్కడ ధైర్యం చెప్పడం కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మం చేరుకోవడం జరిగింది. తనక్కడికి ఘనస్వాగతం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికారులు అట్లాగే జిల్లా కలెక్టర్, ఎస్పీ, మిగతా ఉన్నతాధికారులు మొత్తం కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. రవి, ఈ మున్నేరు వాగు వరద ఉధృతి ప్రభావం ఎన్ని గ్రామాల ప్రజల మీద పడబోతోంది? అన్ని గ్రామాలని సహాయ సహకారాలు అందించే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎప్పటికేదైతే ఖమ్మం మున్నేరు ప్రాంతం దాదాపు 10 డివిజన్లలో, ఖమ్మం నగరంలో ఉన్నటువంటి సగం ప్రాంతమైనటువంటి 10 డివిజన్లో కూడా దాదాపుగా ఈ ప్రభావం ఉంటుంది. దీంతో పాటు కింద గ్రామాలకి దాదాపు ఒక 10-15 గ్రామాలకి దీని ముప్పు ఉంటుంది. అంటే ఇటు 10 డివిజన్లు, ఖమ్మం నగరంలో 10 డివిజన్లతో పాటు ఇంకో 15 విలేజ్లకి అంటే గ్రామాలకి ముప్పు ప్రాంతం ఉంటుంది. అయితే ఇప్పటికే ఏదైతే 14.5 ఏదైతే ఈ యొక్క మొదటి ప్రమాదకి హెచ్చరిక దగ్గరలో ఉన్నటువంటి వరద ఉధృతి ఉన్నది. అయితే మిగతా సంబంధించినటువంటి వరద ఉధృతిని అంటే వస్తున్న పరిణామాలంటే మొదటి హెచ్చరిక ఉన్నది కాబట్టి 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక ఉన్నాయి. దాదాపు పోయినసారి 36 అడుగులు వచ్చింది, ఇప్పటికి 14 అడుగులే వచ్చింది కాబట్టి వరద ఉధృతి వస్తుంది. అంటే వాతావరణ శాఖ ప్రకటించిన ప్రకారంగా ఏదైతే ముప్పు ప్రధానంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ముప్పు ప్రాంతాల ప్రజలను తరలించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ప్రజలు ఎక్కువ గ్రామాలు నష్టపోకుండా ప్రజలకి నష్టం జరగకుండా చూడాలని అధికారులు అయితే గతంలో నష్టం జరిగింది కాకుండా ఈసారి ఖచ్చితంగా ముందుగానే చర్యలు చేపడుతున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. ఇక మరో 3 రోజుల వరకు ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఈ వర్ష ప్రభావం ఇలాగే కొనసాగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? దాన్ని కంట్రోల్ చేయగలిగే పరిస్థితి కనిపిస్తోందా? ఇప్పటికే ఏదైతే అధికారులు గత 3 రోజులుగా కురుస్తున్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో పైన ఎగువన ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా భారీ వరద ఈ మున్నేరు ప్రాంతం నుంచి చేరుకుంటుంది. ఖమ్మం జిల్లాలో కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పుకున్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా జిల్లా కలెక్టర్ అట్లాగే ఉన్నతాధికారులు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు, ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉండి ఏదైతే మొత్తం కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ప్రజలకి అయితే ముప్పు ప్రాంతం మరొకసారి ముప్పు గురి కాకుండా చర్యలు చేపడుతున్నారు. దగ్గరుండి ముజ్మల్ ఖాన్ కలెక్టర్ మాత్రం దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు. బాధితులకి మరింత నష్టం జరగకుండా చూడాలని అయితే అధికారులు సమాచారం చేసిన సందర్భం అయితే నెలకొంది.
రవి, ఇప్పుడు ఏవైతే లోతట్టు ప్రాంతాలు లేదా డేంజర్ జోన్లో ఏ గ్రామాలు అయితే ఉన్నాయో ఆ ప్రజల్ని హెచ్చరిస్తూ పునరావాస కేంద్రాలకి తరలిస్తున్న పరిస్థితులను అయితే చూస్తున్నాం. ఇక ఇక్కడ దాదాపు అన్నీ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి గ్రామాల్లో. మరి పశువుల విషయానికి వస్తే వాటి విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? ఈ వరద సంబంధించినటువంటి దాంట్లో ఒక భారీ ఉధృతమైనటువంటి వరదలో పశువులు కూడా కొట్టకపోయినాయి, పొలాలు కొట్టకపోయినాయి, వ్యవసాయ భూములు కొట్టకపోయినాయి, అట్లాగే కొంత వేసుకున్న పంటలు కూడా కొట్టకపోయిన పరిస్థితి ఉన్నది. అయితే దీనికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఏదైతే గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్ ఏదైతే ఉన్నారో తను చెప్పాడు, పశు అభివృద్ధి ఏదైతే ఉందో పశువులు కూడా మనుషులతో పాటు పశువులు కూడా కొట్టకపోయాయి, కాబట్టి మేము ఖచ్చితంగా వాటికి కూడా ఏదైతే ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి ఆలోచన చేస్తాం, రైతాంగానికి నష్టపోకుండా ఏదైతే నష్టపోయినటువంటి పంటలైతే కాదు పశువులు కూడా నష్టం ఏదైతే సాదుకున్నటువంటి పశువులు కూడా వరదలలో కొట్టుకుపోయినాయి. కాబట్టి మొత్తంగా ఏదైతే ప్రభుత్వం ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖచ్చితంగా మేము అంటే భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు చేపడతాము, వాళ్ళని కూడా ఆదుకుంటాము, రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి అట్లాగే నష్టపోయిన పంట ఏదైతే ఉందో ఇప్పటికే నివేదికలు తయారు చేస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. ఇది గనక మొదటి ప్రమాద హెచ్చరిక వరకు గనక వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే మొదటి ప్రమాదిక హెచ్చరిక ఏదైతే ఉందో అది 14కి ఉన్నది. దాదాపు గతంలో ఏదైతే 3 రోజుల క్రితం వచ్చినటువంటి ఏదైతే వరద ఏదైతే ఉన్నదో అంటే ఒక ముప్పు ప్రాంతం 36 అడుగులు వచ్చింది. ఇప్పటికే 14 అడుగులకి చేరింది ప్రమాద హెచ్చరిక, 16 అడుగులు రెండో ప్రమాద హెచ్చరిక, 18 అడుగులు ఏదైతే మూడో ప్రమాద హెచ్చరికగా ఉన్నది. ఏదైనప్పుడు కూడా 20 అడుగులు దాటి అంటే 30 అడుగులు దాటి వస్తే అంటే ఖమ్మం నగరానికి భారీ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడైతే అంత నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. అయితే వాతావరణ శాఖ హెచ్చరించిన ప్రకారంగా 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఏదైతే ఉన్నాయో ఈ వర్షాలు అంటే వరద ఉధృతి పెరిగితే మాత్రమే జరిగేటువంటి అవకాశం ఉంది. వరద ఉధృతి పెరగకపోతే అంటే వర్షాలు వచ్చే దాన్ని బట్టి ఏదైతే ఆ వరద ఉధృతిని బట్టి ఇక్కడ ఏదైతే పెరగటం ఉంటుంది, ప్రమాద హెచ్చరికలు తేడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి లేదు. అంటే భవిష్యత్తులో అలాంటి ఏదన్నా విపత్తు వస్తే నష్టం జరగకుండా ముందస్తు చర్యలు అయితే ఆ వరద నష్టం జరగకుండా చర్యలు చేపడుతున్న సందర్భం అయితే ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దగ్గరుండి ఉన్నతాధికారులు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇక మెడికల్ ఫెసిలిటీ ఎమర్జెన్సీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటోంది? ఇప్పటికే ఏదైతే మెడికల్ సంబంధించినటువంటి అన్ని రకాల ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజలకి ప్రధానంగా పునరావాస కేంద్రాల దగ్గర కానీ ఏదైతే లోతట్టు ప్రాంతాల దగ్గర వైద్య సదుపాయాలకు సంబంధించినటువంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా ఏదైతే ప్రజలకి ఏదైతే అంటువ్యాధులు కానీ అట్లాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా వైద్య సౌకర్యం దగ్గరుండి అన్ని రకాల వైద్య శిబిరాలకు సంబంధించినటువంటి ప్రతి వార్డుకి ప్రతి చోట కూడా ఏదైతే వైద్యాధికారులని నియమించి అక్కడ ఆ ప్రజలకి విష జ్వరాలు రాకుండా విష వ్యాధులు రాకోకుండా అట్లాగే ప్రజలకి ఎలాంటి అంటే ప్రజలు బారిన పడకుండా ఏదైతే జ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. రైట్, థ్యాంక్ యూ రవి.